హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది సాయి దుర్గా బిల్డింగ్ వర్క్స్. ఇల్లు నిర్మించేటప్పుడు ప్రహరీ గోడ కట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ప్రహరీ గోడ నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రహరీ గోడ నిర్మించేటప్పుడు రెడ్ బ్రిక్స్ ఇటుకలు అనేవి బాగా తడుపుకోవాలి. ఎందుకంటే వాటి మీద డస్టర్ అనేది ఒక లేయర్లా ఉంటుంది. ఈ తడపడం వలన అది పోతుంది. మీరు వీడియోలో చూపిన విధంగా ప్రహరీ ప్రింట్ బీమ్ మీద మనం వాటర్తో తడిపి సిమెంట్ జల్లాలి. ఇలా సిమెంట్ జల్లడం వల్ల ప్రహరీ ప్రింట్ బీమ్కి ప్రహరీకి మధ్య జాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను మొదట నా ఇంట్రడక్షన్ వీడియోలో ఏదైతే చెప్పానో మన ఛానల్లో ప్రతి వీడియో కూడా అదే విధంగా ఉంటుంది. నేను నాకున్న అనుభవాన్ని కూడా నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు ఉపయోగపడితే మీరు చేయవలసిందల్లా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్రహరీ గోడ కట్టేటప్పుడు సిమెంటు ఇసుక మనం ఏ నిష్పత్తిలో తీసుకున్నామంటే ఒక తొట్టె సిమెంట్కి 4 తొట్టెలు ఇసుక కింద వాడాము. ఈ విధంగా కలుపుకుంటే మనకి ప్రహరీ గోడ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంటి నుండి ఇలా ప్రహరీ గోడకి సమాన కొలతలు తీసుకోవడం వల్ల మనకి ఇల్లు మూలమట్టానికి ఉంది కాబట్టి ప్రహరీ గోడ కూడా మూలమట్టానికి వస్తుంది. ఇంటి యొక్క పడమర నైరుతి మరియు పడమర వాయువ్యం రెండూ కూడా ఇంటి నుండి ప్రహరీ గోడకి సమాన కొలతల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ మూలం, దక్షిణ నైరుతి మూలలు రెండూ కూడా మనకు ఇంటి నుండి ప్రహరీ గోడకి సమాన కొలతల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల ప్రహరీ గోడ నిర్మించేటప్పుడు ఎటువంటి లోపాలు కూడా ఉండవు. మేము ప్రతి ఇంటికి ప్రహరీ గోడ యొక్క హైటు 4.5 అడుగులుగా పెడతాము. 4.5 అడుగుల కంటే తక్కువ ఉంటే మనకి ప్రహరీ గోడ చూడడానికి బాగోదు మరియు లోపల ఉన్న వ్యక్తులు బయటికి కనబడతారు. అదే కాకుండా ప్రహరీ గోడ నిర్మించేటప్పుడు తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రహరీ గోడకి క్రాక్స్ రాకుండా బలంగా ఉండడానికి గోడకి యొక్క మధ్యలోని మరియు గోడ చివరి అంచులోని మనం కాంక్రీట్తో 2 బెల్టులు వేసుకోవాలి. అది కూడా ఎలా అంటే మన వీడియోలో చివరి భాగంలో నేను చూపిస్తాను. వీడియోలో చూపిన విధంగా ప్రతి బెడ్కి అరంగల్ నుండి అంగుళం వరకు ఖాళీ ఉంచాలి. ఈ ఖాళీ ఉంచడం వల్ల మనం దానిలో సిమెంట్ కోరడం వల్ల మనకి గోడ యొక్క బలం పెరుగుతుంది. మరియు మనం ప్రతి బెడ్ పేర్చేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, బెడ్ మీద బెడ్ రాకుండా మనకి సరిమందలు లేకుండా చాలా జాగ్రత్తగా గోడని కట్టాలి. ఈ విధంగా నిర్మించడం వల్ల మనకి ప్రహరీ గోడల క్రాక్స్ రాకుండా అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతి 8 నుండి 10 అడుగుల లోపు 9 అంగుళాల స్తంభాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ప్రహరీ గోడకి మరింత బలం చేకూరుతుంది. అదేవిధంగా ప్రహరీ గోడకి స్తంభాలు వేసేటప్పుడు మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం స్తంభాలు వేసేటప్పుడు గుమ్మాలకు ఎదురుగా, కిటికీలకు ఎదురుగా స్తంభాలు లేకుండా చూసుకోవాలి. అలా వస్తే మనకి చాలా చూడడానికి చిరాగ్గా ఉంటాయి. వీడియోలో చెప్పిన విధంగా గోడ యొక్క మధ్య భాగంలో, చివరి భాగంలో కాంక్రీట్తో బెల్టలు అనేవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గోడకి క్రాక్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వీడియోలో చెప్పిన విధంగా ప్రహరీ గోడ నిర్మించుకున్నట్లయితే ప్రహరీ గోడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.